భద్రత, ఒక భరోసా ఇస్తూ ఒక బాధ్యత మేము తీసుకుంటాం. ఆ బాధ్యత అంటే మీకు ఈ రోజు ఇదే మీకు ఒక ఉదాహరణ. ఒక కస్టమర్ మేళాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ప్లాట్ ఎంత పడుతుంది, దాని డెవలప్మెంట్ ఎంత పడుతుంది కూడా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాస్తవంగా ఈ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం మాకు లేదు. కానీ మేము కస్టమర్ ని మోటివేట్ చేయము, కస్టమర్ ని ఎడ్యుకేట్ చేస్తాం. కస్టమర్ ని ఎడ్యుకేట్ అంటే అది ఆ యొక్క ప్రాపర్టీపై అవగాహన, మీ పెట్టుబడికి ఏ విధమైన భద్రత ఉంది, ఏ విధమైన భరోసా ఉంది, మీ పెట్టుబడికి ఎలాంటి రిటర్న్స్ వస్తాయి కూడా అవన్నీ కూడా మేము ఒక బాధ్యత తీసుకొని ఆ కస్టమర్ మీ పెట్టుబడులు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో వారికి చెప్పాల్సిన బాధ్యత మన నమ్మి ఈ రోజు మీ పెట్టుబడి పెడతాం కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి అది కూడా మీకు బోర్డు ద్వారా ప్రతి ఒక్కరు కూడా వివరిస్తాను. ఎందుకంటే ఈ విషయాలు కూడా ప్రతి ఒక్క కస్టమర్ ఈ రోజు మా దగ్గర పేడుకున్నా అంటే ఈ రోజుకి వచ్చి డబ్బులు ఇచ్చుకోవాలా. దాదాపు 1 సంవత్సరమో 2 సంవత్సరాలు వారు సంపాదించిన డబ్బుని ఈ రోజు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అంతా ఆ డబ్బును అంటే ఒక రోజుతో ఆ డబ్బు రాలేదు. మీకు మీ రెక్కల కష్టం కావచ్చు, మీ యొక్క కష్టం కావచ్చు, మీ పిల్లల కష్టం కావచ్చు, ప్రతి ఒక్కటి పైసా మా దగ్గర ఈ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంత కష్టపడి ఇన్వెస్ట్ చేసిందని మీకు తెలియకుండా దీని మీద గుట్టిగా పెట్టుబడి పెట్టకుండా ఒక ఎడ్యుకేట్ అయ్యి ఏదో మోటివేషన్ ద్వారా మా వాళ్ళు చెప్పిన మాట వేసి ఇక్కడ అంత పెరుగుద్ది, డబల్ అయిపోద్ది, ఈ కొన్న ప్లాటు ఎప్పుడైనా ఇది ఈ ప్లాటుకున్న 5 లక్షల ప్లాటు 1 సంవత్సరం కాల ₹1 కోటి అవుతుంటే అలాంటి మాట నమ్మొద్దు దయచేసి. అంటే ఎందుకంటే అవన్నీ మోటివేషన్ అవుతాయి, మాకు అవసరం లేదు. కస్టమర్ని మేము ఎడ్యుకేట్ చేయడం మా బాధ్యత, మా కంపెనీ బాధ్యత. అందుకోసమే మేము ఈ రైల్వే కోడల్లో ప్రత్యేకంగా బ్రాంచ్ పెట్టడం జరిగింది. ఏమైనా తిరిగిపోయినా, ఏమైనా మోసం జరిగినా ఒక భద్రత కోసం కావచ్చు, పెట్టుబడి పెట్టిన నష్టపోకుండా ఇవన్నీ కూడా. కానీ మిగతా వాళ్ళు చెట్టు కింద వ్యాపారం చేసుకుంటారు. ఆ లేఅవుట్ వరకే ఆ ఆఫీస్ ఉంటది, తర్వాత తీసేస్తారు. దాదాపు ఈ యొక్క జోన్ లో దాదాపు 7 లేఅవుట్లు వేసాం. ఎందుకంటే మీ యొక్క పెట్టుబడికి మేము ఒక భరోసా ఇవ్వాలి. ఇవన్నీ కూడా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సమస్యకే సాధ్యపడుతుంది. అందుకోసమే బయట రియల్ ఎస్టేట్ కి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కి అనుబంధం తేడా అయిందని కూడా మీకు గమనించిన.